అధికారంలో మనం ఉన్నప్పుడు మన తప్పులు తెలియదంటారు. అదే అధికారంలో పక్క వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఏం చేసిన తప్పులను బయట పెట్టడంలో మాత్రం ముందు అడుగులో ఉంటాము. తాజాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. ఇక ఇసుక దందా, ఈ ఇసుక దందాకు సంబంధించి అనేక రకాలుగా ఆరోపణలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇసుక దందా చేశారని, అసలు మేము అధికారంలోకి వస్తే ఇసుక దందా చేయమని, ఇసుక దందా అంటే ఏంటో మాకు తెలియదు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలు గతంలో చెప్పారు. కట్ చేస్తే ఈరోజు ఇసుక దందా మన వాళ్ళే చేస్తున్నారు అని ఏకంగా చంద్రబాబు రైట్ హ్యాండ్ మాదిరిగా ఉండే మంత్రి నారాయణ వ్యాఖ్యలు చూస్తుంటే షాకింగ్ అనిపిస్తుంది. తాజాగా ఇసుకలో దందా మనదే అంటూ నారాయణ అన్నారు. ఇసుక దందా చేస్తున్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంటూ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెల్లూరు సిటీ టీడీపీ కార్ప్ కోఆర్డినేషన్ టెలికాన్ఫరెన్స్లో మంత్రి నారాయణ మాట్లాడిన తీరు ఇది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, నెల్లూరులో అక్రమ ఇసుక దందాపై ఎస్పీ రిపోర్ట్ ఇచ్చారు నాకు. మామిడాల మధు, మస్తానయ్య మళ్ళీ జేసీబీలు పెట్టి టిప్పర్లు ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్లతో అయితే ఓకే, కానీ టిప్పర్లు వద్దు. టిప్పర్లతో ఇసుక తరలిస్తే సమస్య వస్తుంది. రాత్రి పగలు ట్రాక్టర్లతో కావాలంటే తరలించుకోండి, పర్వాలేదు. టిప్పర్లు అయితే వద్దు అంటూ టిప్పర్లను పోలీసులతో చెప్పి సీజ్ చేయిస్తాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన సాక్షాత్తు నారాయణ గారు మాట్లాడిన ఆడియో టేపులే ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఏదేమైనా నారాయణ గారు, మీ హయాంలో జరిగితే గొప్పే, చెయ్యండి, కానివ్వండి. అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి, అధికారం మీరు చెప్పినట్టు వింటుంది కాబట్టి, అధికారంలో ఉన్న మీరు నిజంగా ట్రాక్టర్లు ఉసుక దొబ్బేసుకొని వెళ్ళండి తప్ప టిప్పర్లు పెట్టమాకండి అని చెప్తున్నారు ఈ పెద్ద మనిషి నారాయణ గారు. ఒకసారి ఆడియో వినే ప్రయత్నం చేద్దాం. ఏ పాపం తెలియదు సార్ నాకు అసలు ఏ పాపం తెలియదు సార్. నేను అసలు ఇంటర్ఫియర్ కూడా కాదు సార్. అసలు ఎవరో పక్కా రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. 100% రాంగ్ సార్. అది 100% అసలు 100% రాంగ్ సార్. నన్ను లోపల ఏమన్నాను సార్. అది నేను తప్పు చేసిన లోపల వేసేమనండి. నేను తప్పు చేసిన లోపల వేసేమంటే నాకు సంబంధం లేదు సార్. అసలు భగవంతుడు చూస్తాడు సార్. ఇంకా నాకు సంబంధం లేదు కదా, భగవంతుడు చూసుకుంటాడు. నాకేం మళ్ళీ మొత్తం వేసేమంటారు ఇద్దరు లోపల. నేనైతే చేయలేదు సార్. వాళ్ళు చేసి నాకు తెలియదు. నాకు సంబంధం లేదు అసలు. ఆ మొత్తాన్ని తీసుకోండి, కనెక్షన్ తీసుకోండి సార్. 3వ డివిజన్ మైపాటి మల్లికార్జున ఆయన సార్. మధు సార్ రెస్పాన్స్. మైపాటి మల్లికార్జున జనరల్ సెక్రటరీ. ఆయనంట అన్నీ చేశారు. మల్లికార్జున్ సార్. మళ్ళీ సార్ నమస్తే సార్. నువ్వే మొదలు పెట్టావా మధు చెప్పారా సార్? మదానికి అసలు మనము భగత్ సింగ్ కాలనీ కాడ రీచ్ చేశాం కదా సార్. మీరు వచ్చారు ఒకసారి సార్. భగత్ సింగ్ కాలనీ కాడ రీచ్ చేసినప్పుడు బాట్లు మనము ఏటో దిగేంత వరకు వేసాం సార్ ఆ రోజు. తర్వాత ఈ మన తుఫాన్కి 2-3 సార్లు కొట్టుకోపోయింది సార్. తుఫాన్కి చెప్తే మేము తీయిస్తాం కదా గవర్నమెంట్ లో. సార్ మనం అయితే మనం ఏం చేయలేదు సార్. మనం సొంతంగా ట్రాక్టర్లు పెట్టి రద్దీ తీసుకొచ్చి తోలేమా కానీ ఇంకా మనం ఏం చేయలేదు సార్. అట్లా కాదు, ఆ వీడియో జేసీబీలు పనిచేసేది సార్. 100% చెప్తున్నాను సార్. నేనైతే తప్పే చేయలేదు సార్. మేము రద్దీ తోలేము అంతవరకే సార్. అలా అయితే సీజ్ చేస్తారు ఇవాళ రేపు సార్. సీజ్ చేస్తాను చూడండి సార్. రైట్, విన్నారు కదా, ఈ ఆడియో విన్నారు. తాజాగా ఎవరి హయాంలో ఏం జరుగుతుందన్నది చూస్తున్నారు. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. రెడీగా ఉండండి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.